హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ వీడియోస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం చాలా సరికొత్తగా టేస్టీగా ఉండేటటువంటి మునక్కాయ టమాటో కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే 5 నిమిషాల్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 మునక్కాయలు, అలాగే 4 టమాటోస్, 2 ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసి పెట్టుకుందాము. మనం తీసుకున్నటువంటి మునక్కాయ ఇలా మనము పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని టమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వన్స్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. ఇందులో నేను పోపు దినుసులుగా శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని వాటిని కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి మనము ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాయల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనము కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఈ కూరగాయలకి మనకి చక్కగా కలిసేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని యాడ్ చేసుకుందాము. వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము మునక్కాయలని ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మునక్కాయల యొక్క టేస్ట్ అనేది ఈ కర్రీలో చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంది అంటారు. నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని వీటిని మనము కొంచెం సేపు కుక్ చేసుకుందాము. ఇవి కొంచెం ఉడికిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో 1/2 వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మనము కర్రీ యొక్క ఫ్లేవర్ని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకుంటే కర్రీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకుంటే మునక్కాయలు అలాగే టమాటోస్, ఆనియన్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము రుచికి సరిపోయేంత కారం యాడ్ చేసుకొని ఈ ప్యాన్ పైన ప్లేట్ పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాము. అంతే అండి, 5 నిమిషాల్లో మనకి టేస్టీగా ఉండేటటువంటి టమాటో మునక్కాయ కర్రీ తయారైపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 3 నిమిషాల వరకు మనము దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకుంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. సో మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.